కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున నిజంగా చాలా విశేషమైనటువంటి రోజు అండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను సత్యనారాయణ స్వామి వారి వ్రతాలని, అలాగే విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. శివుడికి పూజలు చేస్తూ ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్నే తీసుకుందాం. వ్రతం చేస్తే ఏం పుణ్యం వస్తుంది అంటే, సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో వ్రత కథలో ఉండేటువంటి నీతిని మనం అనుసరిస్తే మనకు పుణ్యం వస్తుంది. దాంట్లో ఉండేటువంటి నీతి ఏమిటి? అబద్ధాలాడకు, నిజమే చెప్పు, సత్యనారాయణ వ్రతం. సత్యము అంటే నిజము, నిజం మాత్రమే మాట్లాడితే నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడమే సత్యనారాయణ స్వామి వారి వ్రతం యొక్క పరమార్థం. వ్రతం చేస్తే మాట దాటవేయకు, ఇచ్చిన మాట తప్పకు, ఇచ్చిన మాట నిలబెట్టుకో, సత్యమే మాట్లాడు, అబద్ధం మాట్లాడకు అని చెప్పడమే ఆ యొక్క వ్రతం యొక్క లక్షణం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వ్రతం చేస్తూ ఉంటాం. ఎవరైనా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, సార్ నేను సిస్టమ్ ఓపెన్ చేసుకొని ఉన్నాను సార్, చెప్పండి సార్. ఇక్కడ చేస్తున్నదేమో వ్రతం. ఆ కాసేపు మంత్రాలు కూడా ఆపాలి బ్రాహ్మడు. ఇంకా అబద్ధం చెబుతున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది? చేయొద్దు. ఆయన ఏమైనా బాధపడుతున్నాడా వ్రతం చేయకపోతే? ఇప్పుడు మనం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దాంట్లో ఉండేటువంటి నీతిని తీసుకోవాలి. మనం వినాయక చవితి వ్రతం చేస్తూ ఉంటామండి. వినాయకుడు ప్రతి ఒక్క ఇంట్లో పూజ చేస్తారు హిందువులు కదా. ఎందుకు పూజ చేస్తారు? వినాయకుడికి కథ చదువుకుంటాం. శివుడి గురించి గజాసురుడు తపస్సు చేశాడు, ఆయన కోరిక తీర్చడం కోసం ఆయన ఉదరంలో ప్రవేశించాడు. పార్వతీదేవి అంతా వెతుకుతూ ఎక్కడున్నాడో తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి నందిని తీసుకుని వెళ్ళి కొమ్ములతో చీల్చేశాడు, శివుని బయటికి తీసుకొచ్చాడు. శివుడు వస్తున్న సంగతి తెలుసుకున్నటువంటి పార్వతీదేవి నరుగు పిండితో పిల్లవాడిని తయారు చేసింది, బొమ్మని ప్రాణం పోసింది. శివుడు రాగానే ఆయన అడ్డగించాడు. శివుడేమో త్రిశూలంతో ఆయన తలకాయని దునిమేశాడు. ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి బాధపడుతూ ఉంటే గజాసుడు తల తీసుకొచ్చి అతికించాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి విఘ్నానికి అధిపతిగా కొట్టుకుంటూ ఉంటే, ముల్లోకాల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఈ విఘ్నాధిపతి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పి శివుడు చెప్పడం, వాయువేగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెళ్ళిపోవడం, వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆ ప్రతి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి ఒక్క నదిలో కూడా ముందుగా స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా వినాయకుడు కనపడటం. ఆ తర్వాత శమంతకమణి, మనం చంద్రుని చూడరాదు, చంద్రుని చూస్తే అపనిందలు వస్తాయి, అపవాదులు పోవాలంటే ఏం చేయాలి? శమంతకమణి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. దీంట్లో ఏం చేస్తున్నాం మనం? ఏమైనా తెలుస్తుందా దీంట్లో? అసలు వినాయక చవితి కథలో నీతి ఏమైనా అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులకి పూజ చేస్తే చాలు అన్నీ వస్తాయిరా అని చెప్పడమే వినాయక చవితి పూజ. తల్లిదండ్రులు ప్రదక్షిణ చేశాడు గణపతి, ముల్లోకాలలో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభించిందా లేదా ఆయనకి? కదా. తల్లిదండ్రులకు పూజ చేస్తే చాలు అన్ని పుణ్యాలు వస్తాయని చెప్పడమే వినాయక చవితి కథ. మనం ప్రతి వ్రతం చేస్తాం, ప్రతి పూజ చేస్తాం, దాంట్లో ఉండేటువంటి నీతి మాత్రం గ్రహించం. మరి శివుడికి అభిషేకం చేస్తాం కదా, ఎందుకు చేస్తాం? శివుడికి ఏమో ఇన్ని పాలు పోస్తాం, ఇంత పెరుగు పోస్తాం, ఇంత నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూతి, గంధం, మారేడు దళాలు, లక్షలు కోట్లు తీసుకొచ్చి బొర్లిస్తూ ఉంటారు. దానివల్ల ఏం తెలుసుకుంటున్నాం మనం ముఖ్యంగా అంటే, శివలింగం నున్నగా ఉంటుంది చక్కగా. పాలు పోయండి పోతాయి, పెరుగు పోయండి పోతాయి, నెయ్యి పోయండి పోతుంది, తేనె పోయండి పోతుంది, పంచదార పోయండి పోతుంది, నీళ్ళు పోయండి పోతుంది. అరే ప్రపంచంలో నీతో ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదు, ఏది పోసినా పోయేవే, నీతో ఉండేవి ఏది శాశ్వతం కాదురా అని చెప్పే తత్వమే శివుడికి అభిషేకం చేసేటువంటి తత్వం. అది మనం తెలుసుకోం. ఇన్ని పాలు వస్తే శివుడు మన వైపు చూస్తాడు. అసలే చలికాలం, ఎక్కువ నీళ్ళు వస్తే పాలు వస్తే ఆయనకి మాత్రం చలి పుట్టదా? కాబట్టి అభిషేకం చేసేటువంటి దాంట్లో తత్వం తెలుసుకోండి ముఖ్యంగా. కార్తీక పౌర్ణమి వ్రతాలు చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. రాత్రి కాలంలో ముఖ్యంగా మనకి ప్రతి దేవాలయం ముందు కూడా జ్వాలా తోరణం అని చెప్పి ఒకటి వెలిగిస్తారు. ఎండు గడ్డిని మొత్తం తీగలతో చుట్టేసి తోరణంలాగా అటు ఇటు కర్రలు బాతేసి తోరణంలాగా కట్టేసి దాన్ని వెలిగించి దాని కింద నుంచి దేవుని పల్లకీలో తీసుకొని వస్తూ ఉంటే ఆ భగవంతుడు వెనక జనాలందరూ వస్తూ ఉంటారు. ఇదెందుకు చేస్తారు అంటే, పూర్వకాలంలో ఊరు మధ్యలో గుళ్ళు ఉండేవి. ఊరు మొత్తానికి కావలసినటువంటి వేడిని కార్తీక పౌర్ణమి రోజున, పౌర్ణమి అంటే చంద్రుడు నిండుగా ఉంటాడు, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కదా.
మరి అందరికీ వేడి కావాలంటే దేవాలయంలో జ్వాలా తోరణం చేస్తే తప్పనిసరిగా ఆ వేడి ఊరికి సరిపోయేంతగా వస్తుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తారు జ్వాలా తోరణం. అంతేకాకుండా అది సైన్స్ చెప్తూ ఉంటే మనకి అక్కడ భస్మం ఏదైతే గడ్డి కాలిపోయినటువంటి భస్మం ఉంటుందో అది పెట్టుకుంటే సమస్త నరఘోషాలు తొలగిపోతాయి. అలాగే పంటను పండనటువంటి భూముల్లో కూడా ఈ గడ్డి తీసుకెళ్ళి కొద్దిగా వేస్తూ ఉంటే నీళ్ళలో కలిపి ఆ మసిని చల్లుతూ ఉంటే భస్మాన్ని చక్కగా పంటలు పండుతాయి. ఇంటి మీద వేసుకుంటారు కొంతమంది. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంటుంది. అంటే భగవంతుడు దాని కింద నుంచి వచ్చాడు కదా. ఉత్సవ విగ్రహాలు ఎన్నో అభిషేకాలు జరిగినటువంటి, ఎన్నో పూజలు జరిగినటువంటి, వేదమంత్రాలతో జరిగినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ జ్వాలకు ఉంటుంది. కాబట్టి తద్వారా వచ్చినటువంటి భస్మాన్ని ఇంట్లో చల్లుకున్నా ఇంట్లో ఉండేటువంటి నరఘోషలన్నీ కూడా పోతాయి. అలాగే రాత్రి కాలంలో మన ఇంటి పైన కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా చెప్తున్నాను, ఇంట్లో కాదు ఇంటి పైన నేను చెప్పబోయేటువంటి విధానాన్ని చేయండి. చాలా గొప్ప విషయం ఇది. చాలా తక్కువ మంది కూడా చెప్తూ ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా నిస్సందేహంగా చెప్తాను. కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవం అనేటువంటిది కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు. కృత్తికా నక్షత్రం వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కార్తీక మాసం ఈశ్వర ప్రీతి, పౌర్ణమి చంద్రుడి ప్రీతి. చంద్రుడికి సహోదరు ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త ఎవరు? విష్ణుమూర్తి. చంద్రుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి. అలాగే సూర్యుడు నక్షత్రం కాబట్టి సూర్యుడు. అలాగే చేస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రంలో కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంతమంది దేవతల అనుగ్రహంతో పాటు నవగ్రహాలలో అతి ఎక్కువగా పీడిస్తున్నాడు అనేటువంటి బాధపడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ గ్రహంతో బాధపడుతుంటారు? శని బాధ అని చెప్తూ ఉంటారు. నిజంగా పాపం ఆయన్ని పెద్ద జోకర్లాగా తయారు చేశారు. ఎవరిని పడితే వాళ్ళని శనిగాడని. శనిగాడేమిటి? శనిగారు. ఆయన బాగుంటే పరమ ఉచ్చస్థితికి తీసుకెళ్తాడు. నిజంగా సింపుల్గా చెప్పాలంటే సాల్ట్ ఉప్పు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కాటన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మంచి పీక్ స్టేజ్లో మంచి స్థాయిలో ఉన్నారు అంటే మరి శనీశ్వరుడు అనుగ్రహమే కదా. ఆయన ఉండవలసినటువంటి స్థానంలో ఉంటే అన్నీ ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడు అనుగ్రహం కూడా కలగడానికి కార్తీక పౌర్ణమి రోజున మంచి ఒక విషయాన్ని చెప్తాను. అందరు తప్పనిసరిగా ఆచరించండి. దీనివల్ల మంచి ప్రయోజనం కూడా కలుగుతుంది. పౌర్ణమి ముందు రోజు ఒక నల్లటి క్లాత్, ఒక 1/2 మీటర్ కానీ 1/2 మీటర్ కానీ కాటన్ క్లాత్ తెచ్చుకోండి. దాంట్లో నల్ల నువ్వులు 2 గుప్పిళ్ళు వేయండి. దాన్ని ఇలా మూటలా కట్టేస్తే పైకి ఒత్తిలాగా వస్తుంది. చుట్టూ దారం కట్టేసేయండి చక్కగా. దీన్ని తీసుకెళ్ళి నూనెలో తడిపేసి ఉంచండి 2 రోజులు, లేదా ముందు రోజు అయినా సరే. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి పైన ఆవు పేడతో చక్కగా అలికి దాని మీద అష్టదళ పద్మం వేయండి. దాని ముందు వైపు అంటే దానికి మనకి మధ్యలో చంద్రబింబాన్ని వేయండి బియ్యపిండితో చక్కగా. వేసిన తర్వాత ఇనుప మూకుడు అని చెప్పి మనకి బయట అమ్ముతూ ఉంటారు, ఇనుప పాత్రలు. అంటే ఇక్కడ శనీశ్వరుడు తీసుకొచ్చి ఆ మట్టి పాత్రను అష్టదళ పద్మం మీద పెట్టి చక్కగా ఆ మూటను పెట్టి ముందు రోజు నానబెట్టినటువంటి నువ్వుల నూనె నానబెట్టినటువంటి మూటను తీసుకొచ్చి చక్కగా ఆ వస్త్రాన్ని అక్కడ పెట్టేసి కొద్దిగా నూనె పోసి కర్పూరం దాని మీద పెట్టి వెలిగించండి. తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, సూర్యుడు, చంద్రుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, శనీశ్వరుడి, కుజగ్రహ ఈ దేవతల అష్టోత్తరాన్ని చక్కగా పుష్పాలతో అక్షరాలతో దీపానికే పూజ చేయండి ఆవాహన చేసి. పాయసం అంటే బెల్లం బియ్యంతో తయారు చేసినటువంటి పాయసం ఏదైతే ఉంటుందో చక్కగా ఆ చంద్రుడికి నివేదన పెట్టి అందరూ ఆ దీపం చుట్టూ కూర్చొని భోజనం చేయండి. ఎంత ఆరోగ్యం వస్తుందో, ఎంత ఐశ్వర్యం వస్తుందో చెప్పలేనంత. మరి అపార్ట్మెంట్స్ వచ్చినాయి, అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, మాకు కష్టం కదండి అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి ఒకటే దీపం పెట్టండి. చూడండి, అరుణాచలంలో 500 కేజీల ఆవు నెయ్యితో దీపం పెడతారు కార్తీక పౌర్ణమి రోజున. అది కూడా లోక కళ్యాణమే, విశ్వ కళ్యాణమే. కాబట్టే ఇంటి పైన దీపం పెట్టండి. తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర, సూర్య భగవానుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శనీశ్వరుడు, కుజగ్రహ అందరి దేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చక్కగా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలుతూగుతారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా దీపోత్సవం ఈ సంవత్సరం ప్రతి ఇంట వెలుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో, ఆశతో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను.
తప్పనిసరిగా పరమేశ్వర ప్రీతికరంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. దాని చుట్టూ కూర్చొని అందరూ భోజనాలు చేస్తున్నా కూడా ఎంతో పరమానందంగా ఉంటుంది. సంతోషమే సగం బలం కాబట్టి ఆ సంతోషం మీ ఆయుష్ని, సంపదని పెంచడానికి కూడా దోహదపడుతుందని చెప్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.